నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 12 మంది మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రితో సహా. ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీలు ఉన్నాయి. 6 మంత్రి పదవుల ఖాళీలు ఉన్నాయి. సో ఈ 6 కొత్త మంత్రులు ఎవరు కాబోతున్నారు అన్నది గత 11 నెలలుగా జరుగుతున్న చర్చ. సో కీలకమైన శాఖలు ఉన్నాయి. విద్యాశాఖ ఉన్నది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, అండ్ దాంతోపాటుగా హోమ్ శాఖ ఉన్నది, అండ్ విద్యుత్ శాఖ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరే ఉన్నది. ఇట్లా కొన్ని కీలకమైన శాఖలు ప్రత్యేకంగా డెవలప్మెంట్ విషయంలో అండ్ ప్రజల యొక్క సంక్షేమం విషయంలో ఉండాల్సిన కొన్ని కీలకమైన శాఖలు పెండింగ్లో ఉన్నాయి. సంక్షేమ శాఖ, వెల్ఫేర్ శాఖ కూడా లేదు. సో మినిస్టర్ లేడు. సో కాబట్టి 6 చాలా కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖల్ని దాదాపు సంవత్సర కాలంగా పెండింగ్లో పెట్టారు. కారణం ఏంటంటే ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, ఎవరికి ఇస్తే ఏం గొడవలు అయితే అన్న దాంట్లో భాగంగా వీళ్ళు వాళ్ళ రాజకీయాల కోసం పెండింగ్లో పెట్టినట్టు కనిపిస్తున్నది. ఒకవేళ ఒకరికి ఇస్తే ఒకరికి అసంతృప్తి వస్తుంది, దానివల్ల ఇబ్బంది అవుద్దని ఒకటి కావచ్చు. లేదు మీకే ఉన్నదని పార్టీకి సహకరించేలాగా రాబోయే ఎలక్షన్స్ అదేదైనా కావచ్చు, బై ఎలక్షన్సా లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్సా, ఇంకోట. సో మీరు బాగా పనిచేయండి, మొన్న ఎంపీ ఎలక్షన్స్ వరకు ఎందుకు ఆగి ఉంటారంటే మీరు బాగా పనిచేయండి, బాగా పనిచేసి ఆ నియోజకవర్గాల్లో మీరు పార్టీని గెలిపిస్తే మీకు మంత్రి పదవి వస్తుంది. సో ఆ దిశగా అందరూ పనిచేయడానికి ఒక స్ట్రాటజీలో భాగంగా కొంత ఆలస్యం జరిగి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇది మంచిది కాదు. ఖచ్చితంగా పూర్తి స్థాయి రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం కనిపిస్తున్నది. అయితే రాజకీయంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే మరి ఎవరు 6 కొత్త మంత్రులు అన్నది చర్చ. 12 మంది ఎవరెవరు ఉన్నారు, కాబోయే 6 ఎవరు, అండ్ దాంతోపాటుగా ఆశావహులు ఎంతమంది ఉన్నారు. నేను అనుకోవడం మొత్తం 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక సిపిఐ ప్లస్ 65 మొత్తం కాంగ్రెస్ వరకు 64 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది ముఖ్యమంత్రితో సహా మంత్రులు అయిపోతే ఇంకా మిగిలింది ఎంత? 52 మంది మంత్రులే ఇప్పుడు. ఎందుకంటే ఎవరిని టచ్ చేసినా కాంగ్రెస్లో ఇట్లా కుతకుతలాడుతున్నారు. ఏంది అంటే మంత్రి పదవి కోసం నాకు కూడా వచ్చేటట్టున్నది, నేను కూడా ప్రయత్నం చేస్తున్నా, ఆయనని కలిసినా ఈయనని కలిసినా ఆయనకి ఎందుకు వస్తుంది, నాకెందుకు రాదు. సో ఒకవేళ ఆశావాహులకు ఆయనకు వస్తుందట కదా అని అంటే ఆయనకి ఎందుకు వస్తుంది, ఆయన నిన్న మొన్న పెద్ద మనిషి అయిపోయింది, ఆయన అన్ని మర్చిపోతున్నాడు అని ఒక ఆయన మీద ఒక ఆయన. ఈయనకు వస్తుందట కానీ ఆయనే ఒకసారి 2 సార్లు ఓడిపోయింది, ఆయనకి ఎందుకు వస్తుందని ఇంకొక ఆయన. ఇట్లా మొత్తం గాంధీ భవన్లో కానీ బయట కానీ ఇదే చర్చ నడుస్తున్నది. కానీ అందరూ దాదాపు ఇప్పుడు మిగిలిపోయిన 52 మంది మంత్రులే. ఇక ఆ స్థాయిలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. అందుకే 6 కొత్త మంత్రులు ఎవరు లెక్కలు వాళ్ళ ఉన్నాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరెవరు మంత్రులు ఉన్నది ఒక్కసారి మనం లెక్కలు వేసుకుంటే ఉన్న వాళ్ళ లిస్ట్ రాద్దాం. ఫస్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అండ్ ఎవరెవరు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మంత్రి, అండ్ నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి, నెక్స్ట్ కోమటి రెడ్డి, వెంకటరెడ్డి. సో ఈ 4 నేను కులాల వారీగా రాస్తున్నా. వీళ్ళు 4 రెడ్లు ఉన్నారు ఇప్పుడున్న మంత్రిత్వ శాఖలు. నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారు, బీసీలు ఎవరున్నారు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు, కొండా సురేఖ ఉన్నారు, 2 బీసీలు ఉన్నారు. అంటే ఓవరాల్ కౌంట్ ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అన్నది నేను రాస్తా ఉన్నా. అండ్ నెక్స్ట్ ఎస్సీల విషయానికి వస్తే భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, నెక్స్ట్ దామోదర రాజనరసింహ, 2 ఎస్సీలు ఉన్నారు. సరే, ఒకరు మాల సామాజిక వర్గం, ఒకరు మాదిగ సబ్ క్యాస్ట్ మోచి సామాజిక వర్గం. సో 2 ఉన్నారు. మొత్తం ఎంత? 4, 5, 6, 7, 8 ఇంకా 4 ఉన్నారు. ఈ 4లో సీతక్క ఉన్నారు, వన్ అండ్ ఓన్లీ ఎస్టీ ఆదివాసీ నుంచి, ఎస్టీలో కూడా ఆదివాసీ. లంబాడ ఒక్కరు కూడా లేరు, లంబాడ ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు. నెక్స్ట్ ఇక మిగతా విషయానికి వస్తే ఇంకా 3 జూపల్లి ఉన్నాడు, వెలమ, నెక్స్ట్ తుమ్మల ఉన్నారు, కమ్మ, అండ్ శ్రీధర్ బాబు ఉన్నారు,
బ్రాహ్మణ్. సో ఇది టోటల్ పిక్చర్ అన్నమాట. ఇప్పుడున్న మంత్రులు వీళ్ళు, ఇంకా 6 మంత్రులు కావాలి. ఇక మిగతా 6 ఎవరెవరికి షేర్ చేయబోతున్నారు అన్నది కీలకం. కొంతమంది ఏమంటున్నారంటే ఇందులో ఒక ఇద్దరిని తీసేసే అవకాశం కూడా ఉండొచ్చు అని, కానీ అది మనం కొట్టిపారేయచ్చు. దానికి పెద్దగా అవకాశాలు ఉండకపోవచ్చు. ఎవరిని తీసేస్తారు? ఉత్తమ్ని తీయొస్తారా, శ్రీనివాసరెడ్డిని తీయొస్తుందా, వెంకటరెడ్డిని తీయొస్తుందా, సీతక్కని తీయొస్తుందా, భట్టిని తీయొస్తుందా, దామోదరం తీయొస్తుందా, జూపల్లి, తుమ్మల, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అక్కడేమన్నా అవకాశం ఉందా అంటే అది తీస్తే బగ్గే. కాబట్టి ఇప్పుడు తీయడానికి అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ తీసి అదే సామాజిక వర్గానికి ఇచ్చినా కూడా అది పెద్దగా వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి నెక్స్ట్ కొత్తగా ఒక 6 మంత్రులు ఎవరెవరు అన్నది ఇక్కడ చాలా కీలకమైన పాయింట్. రావడానికి అంటే ఇప్పటివరకు ఉన్న అంటే ఈ లెక్కల ప్రకారం చూస్తే మీరు జిల్లాల వారీగా తీసుకోండి. జిల్లాల వారీగా మహబూబ్ నగర్ ఉన్నారు, మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి, అండ్ జూపల్లి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకే వస్తారు ఆయన 2. నెక్స్ట్ మహబూబ్ నగర్లో 2 మహబూబ్ నగర్ 2 మహబూబ్ నగర్ మనకు కనపడతా ఉన్నాయి. నెక్స్ట్ నల్గొండ విషయానికి వద్దాం. నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, నల్గొండ 2 నల్గొండ జిల్లావి కనిపిస్తున్నాయి. ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, భట్టి విక్రమార్క ఖమ్మం, అండ్ తుమ్మల ఖమ్మం. ఓకే, నెక్స్ట్ సీతక్క ఉమ్మడి వరంగల్, కొండా సురేఖ వరంగల్. నెక్స్ట్ కొండా సురేఖ వరంగల్, అంతే కదా. నెక్స్ట్ కరీంనగర్ విషయానికి వద్దాం. కరీంనగర్ పొన్నం ప్రభాకర్ కరీంనగర్, అండ్ శ్రీధర్ బాబు ఆల్సో మంథని నియోజకవర్గం అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, రైట్. ఇక మిగిలింది ఎవరు? దామోదర్ రాజనరసింహ మెదక్. సో ఇక్కడ ఎన్ని జిల్లాలు కవర్ అయినాయి? ఒకటి మహబూబ్ నగర్ కవర్ అయింది, నల్గొండ కవర్ అయింది, అందులో 2 ఉన్నారు. ఖమ్మం కవర్ అయింది, 3 ఉన్నారు, 3. అండ్ వరంగల్ కవర్ అయింది, 2 ఉన్నారు, 4. అండ్ కరీంనగర్ కవర్ అయింది, 2 ఉన్నారు, 5. అండ్ మెదక్ కవర్ అయింది, దామోదర్ రాజనరసింహ ఆందోళన నియోజకవర్గం ఉన్నారు. ఇంకా మిగిలిన 6 జిల్లాలు ఏంటి? ఉమ్మడి జిల్లాలు అని అంటే ఉమ్మడి 6 జిల్లాలు. ఒకటి కవర్ కానివి హైదరాబాద్ 2, రంగారెడ్డి 3, ఆదిలాబాద్ ఇంకొక జిల్లా 4, నిజామాబాద్. సో మరి ఇప్పుడు జిల్లాకు ఒకటి ఇచ్చే అవకాశం ఉందా అందరినీ? అంటే అన్ని జిల్లాకు ఒకటి, అక్కడ జిల్లాకు 2. ఇప్పుడు ఖమ్మం అయితే ఏకంగా 3 పోయినాయి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నల్గొండ 2 పోయినాయి. మరి ఇంకా మళ్ళీ ఆ జిల్లాలకు ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? 6 మొత్తం. ఈ 6లో ఈ 4లో ఒకరొకరికి ఇచ్చే అవకాశం ఉందా అన్నది మనకి ఇక్కడ కీలకమైన పాయింట్గా కనబడతా ఉన్నది. సో ఈ 4లో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఆశావహులు ఎవరెవరు ఉన్నారంటే నిజామాబాద్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో సుదర్శన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. నిజామాబాద్ జిల్లాకు ఒక్కటి కూడా రాలేదు, ఆయన మాజీ మంత్రి, సీనియర్ లీడర్ అని. కానీ ఈయన మీద ఇంకొక ప్రచారం చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ. ఎందుకంటే కామన్గా జరుగుతూనే ఉంటాయి కాంగ్రెస్లో, ఆయన పెద్ద మనిషి అయిపోయిండు, ఆయనకు కొంత మర్చిపోతున్నాడు అని ఇంకొక రకమైన ప్రచారాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మరి ఎంతవరకు తీసుకెళ్ళిపోతారు అన్నది చూడాలి. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఆయనకి ఇవ్వడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా పార్టీకి, ఇవ్వకపోవడం వల్ల ఆయన ఏమైనా పెద్ద ఎత్తున ఏదైనా యుద్ధం చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా? సో ఏది అవకాశం లేదు కదా, సో అందుకే ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉందా అని ఒక చర్చ. అండ్ ఇప్పటికీ అన్నింటికంటే ముఖ్యంగా రెడ్లు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 4 రెడ్లు ఉన్నారు. మరి 4 రెడ్లు ఉండగా మళ్ళీ ఇంకొక రెడ్డి ఏంది అని మీకు డౌట్ రావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో 4 ఉన్నా 5 ఉన్నా 6వ వ్యక్తికి ఇవ్వాలనేది ప్రయత్నం చేస్తారు తప్ప తీసేయాలనే ఆలోచన వాళ్ళకి రాదు. సో కాబట్టి ఉన్న 6గురిలో ఖచ్చితంగా 1 or 2 రెడ్లు 100% ఉంటారు. రాసి పెట్టుకోండి. 1 నుంచి 2 రెడ్లు ఉంటారు. మరి కులగరని అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, మస్తుగా అంటూనే ఉంటారు. వాళ్ళు మస్తుగా అంటూనే ఉంటారు, ఏదో చేస్తూనే ఉంటారు. మనం కూడా ఏమంటున్నాం, మరి కులగణనకు మీరెందుకు సహకరిస్తున్నారంటే మనం రేపొద్దున క్వశ్చన్ చేయడానికి, మన వాటా ఏంటో మనం తేల్చుకోవడానికి సైంటిఫిక్ డేటా ఒకటి మన ముందు ఉంటుంది అన్న దాంట్లో భాగంగా మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఇక నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. సో ఆదిలాబాద్ నుంచి కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి
మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా ఈ టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన అంటే మినిస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్న వారిలో ఉన్నారు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సో కానీ ఇక్కడ రెడ్డి అవుతున్నాడు, వీళ్ళిద్దరూ రెడ్లే అవుతున్నారు. హైదరాబాద్ నుంచి ఒక 3-4 పేర్లు వినిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే రంగారెడ్డిలో గెలిచిన ఎమ్మెల్యేలు చాలా తక్కువగా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గెలిచిన వాళ్ళు అసలే లేరు. ఒక రకంగా దగ్గరలో ఈయన మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో అసలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి ఎక్కడా లేరు. ఇప్పుడు మొన్న దానం నాగేందర్ ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిండు. మరి ఇప్పుడు దానం నాగేందర్ పార్టీ ఫిరాయించి వచ్చిండు కాబట్టి ఆల్రెడీ హైకోర్టులో కేసు నడుస్తున్నది. ఇది కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి మరి ఆయన్ని మినిస్టర్ చేయవచ్చా, చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సో ఇక్కడ దానం నాగేందర్ కూడా ఇది నాదే అని ఆయన డప్పు కొడుతున్నాడు, నాకే మినిస్ట్రీ వచ్చేసిందని. నెక్స్ట్ ఆయనతో పాటు మైనంపల్లి కూడా టికెట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మినిస్ట్రీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆయన కూడా మంత్రి పదవి అడుగుతూ ఉన్నారు. ఆయనతో పాటు నెక్స్ట్ ఇంకెవరు, తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడీగా ఉన్నాడు, నాతో పాటు ఇంకొక 2-3 ఎమ్మెల్యేని తీసుకొస్తే నాకు మంత్రి పదవి ఇవ్వండి అని ఆయన రెడీగా ఉన్నాడు. అండ్ బల్మూరి వెంకట్ రెడీగా ఉన్నాడు. ఆయన ఏమంటుండు, ఇక ఒక్కనున్న హైదరాబాద్ దీంట్లో ఎమ్మెల్సీగా నాకే వస్తుందని ఆయన అంచనాల్లో ఆయన ఉన్నాడు. నెక్స్ట్ మొన్న ఈ మైనార్టీ ముస్లిం కోటాలో ఎమ్మెల్సీ అయిన ఎవరు, మన కోదండరామ్ గారితో పాటు ఎమ్మెల్సీ అయిన అమీర్ అలీ ఖాన్ గారి పేరు కూడా వినిపిస్తున్నది. సో ఇది మనం ఓవరాల్గా కొంతమంది ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ మనకు కనిపిస్తున్నది. వీళ్ళతో పాటుగా ఇంకా కొంచెం లోతుగా మనం విశ్లేషిస్తే ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు, సామాజిక వర్గాల వారిగా మనకు వినిపిస్తున్న పేర్లు ఆల్రెడీ 4 రెడ్లు ఉన్నారు, 2 బీసీలు ఉన్నారు, 2 ఎస్సీ ఉన్నారు, 1 ఎస్టీ ఉన్నారు. ఇది 4, 5, 6, 7, 8, 9 ఎంతమంది మొత్తం? 4, 5, 6, 7, 8, 9 4 రెడ్లతో పాటుగా ఇంకొక 3 ఓసీలు ఉన్నారు. ఇక్కడనే వస్తుంది అది కూడా, 3 ఓసీలు ఉన్నారు. అందులో ఒక వెలమ ఉన్నారు, ఒక బ్రాహ్మణ్ ఉన్నారు, ఒక కమ్మ ఉన్నారు. అంటే మొత్తం ఓసీలకి 7 వచ్చినాయి, బీసీలకు 2 వచ్చినాయి, ఎస్సీలకు 2 వచ్చినాయి, ఎస్టీలకు 1 వచ్చింది. ఎస్టీల్లో లంబాడాలకు రాలే, అది ఆదివాసీ మహిళ అయిన సీతక్కకి ఇచ్చారు. ఎస్సీల్లో 1 మాల భట్టి విక్రమార్కకి ఇచ్చారు, 2ది మాదిగా సబ్ క్యాస్ట్ అయిన మోచి సామాజిక వర్గానికి చెందిన దామోదర్ రాజనరసింహకి ఇచ్చారు. బీసీల్లో 1 పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆయనకి ఇచ్చారు. అండ్ కొండా సురేఖ ఆమె పద్మశాలి, కొండా మురళి మున్నూరు కాపు. మరి ఏ ఈక్వేషన్లో భాగంగా ఇచ్చారో తెలియదు. ఒకవేళ వీళ్ళు పద్మశాలి యాంగిల్లో ఇస్తే మున్నూరు కాపుకి ఇవ్వనట్టే, లేదు మేము కొండా మురళిని మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని చూసి ఇచ్చినామంటే పద్మశాలికి ఇవ్వనట్టే. సో కాబట్టి ఇది మనకి ఇప్పుడున్న ఈక్వేషన్. మరి ఇందులో ఇప్పుడు మిగిలిన ఎంత? ఈ 12, మిగిలిన ఎంత? 6. మరి సామాజిక వర్గాల వారీగా చూస్తే ఇంకెవరికి ఎన్ని ఇస్తారు? 100% 1 to 2 రెడ్లకి ఇచ్చే అవకాశమే ఎక్కువగా ఉన్నది 6లో. ఈ రెడ్లలో పోటీ పడుతున్న దాంట్లో నేను ఇంతకుముందు చెప్పిన మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వీళ్ళతో పాటుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మామూలు ప్రయత్నం కాదు. ఆల్రెడీ నల్గొండ నుంచి 2 రెడ్లు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మళ్ళీ నాకు కావాలని ఆయన తిరుగుతూ ఉన్నారు, మునుగోడు ఎమ్మెల్యే. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. ఈ రెడ్లలో సుదర్శన్ రెడ్డి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, రామ్మోహన్ రెడ్డి పరిగి, మల్రెడ్డి రంగారెడ్డి. సో ఇట్లా ఈ 4-5 పేర్లు. ఇంకెవరైనా ఉన్నారా? దొంతి మాధవరెడ్డి కూడా అడుగుతున్నారు, మీరు ఎక్కడెక్కడనో రెడ్లకి ఇస్తున్నారు, పార్టీ బలహీనంగా ఉన్న చోట మాలాంటి వాళ్ళకి ఇస్తే పార్టీ బలపడుతుందని ఆయన ఆ ప్రయత్నాల్లో ఉన్నారని నిన్న మొన్న మహేష్ కుమార్ గౌడ్ని కలిసి ఆయన కూడా ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నట్టుగా కనబడతా ఉన్నది. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఏది? రెడ్లకు ఒకవేళ వీళ్ళు ఆశావాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు. ఇక బీసీల విషయానికి వస్తే బీసీల్లో ప్రధానంగా అడుగుతున్నది బీసీ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నల్గొండలో ఏకైక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన బీర్లా ఐలయ్య ఉన్నాడు, ఆయన నాకు కావాలని ఆయన అడుగుతున్నాడు. ఇక దాంతోపాటుగా మిగతా
మిగతా నియోజకవర్గాల్లో ఉన్న బీసీ ఎమ్మెల్యేలంతా బీసీలకి కేవలం 2 ఉన్నాయి. కొంతమంది స్ట్రాంగ్గా ఉండే లీడర్లు ఓడిపోయిన వాళ్ళు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మాకు మినిస్ట్రీ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆయన ఎవరు నీలమ్మధు, ఆయన ప్రయత్నాలు ఆయన ఉన్నాడు, ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను మినిస్ట్రీ చేస్తారని అంచనాలు ఆయన ఉన్నాడు. ఎవరు అసలు ఇక ఈ కాంగ్రెస్లో పెద్ద పెద్ద లీడర్లు, పైసలు ఉన్న లీడర్లు మాకు రాదు ఈ మంత్రి పదవి అని హోప్స్లో ఎవరు లేరు. ఉన్నాయి 6 కదా, మరి మనం ఎందుకు ప్రయత్నం చేయాలన్న ఆలోచనలు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు బీసీలు, వాళ్ళు వాళ్ళ దీంట్లో ఉన్నారు. ఎస్సీల్లో కూడా ఒకటి మాలకి ఇచ్చారు, ఒకటి మాదిగ సబ్ క్యాస్ట్కి ఇచ్చారు. మాదిగలు అడుగుతున్నారు మాకు కావాలని. ఇందులో ప్రధానంగా వేముల వీరేశం పేరు వినిపిస్తున్నది, ఆయన అడుగుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ లైన్లో ఆయన అడుగుతున్నాడు. ఆయన ఇంకెవరైనా మందుల సామేల్ గారు అడుగుతున్నారు, నేనేం తక్కువ నాకెందుకు రాదు అని ఆయన అడుగుతున్నారు. మాల సామాజిక వర్గం నుంచి వివేక్ ఆల్రెడీ కన్ఫామ్ అయిందంటున్నారు. ఆయన ఆల్రెడీ మాలల ఆత్మగౌరవం పేరుతో భారీ ఎత్తున బహిరంగ సభ సింహగర్జనకే రెడీ అవుతున్నారు. మరి ఉనికి కోసమా మినిస్టర్ కోసమా ఏమో తెలియదు, కానీ మనం అనలేం. కానీ ఆయనైతే విపరీతమైన ప్రయత్నాల్లో ఉన్నారు. సో ఆయనకు ఆల్రెడీ వచ్చిందని ఆయన డిసైడ్ అవుతున్నారు. సో ఇట్లా ఎస్సీల్లో కొంత ఇది కనబడుతూ ఉంది. అండ్ ఎస్టీల్లో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అడుగుతున్నాడు, అండ్ రామచంద్ర నాయక్ అడుగుతున్నాడు, డోర్నకల్ ఎమ్మెల్యే. సో ఇట్లా ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. మరి ఎవరికి వస్తుంది, ఎవరికి వచ్చే అవకాశం ఉంది? జిల్లాల వారీగా చూస్తే ఒక లెక్క కనిపిస్తున్నది, కులాల వారీగా చూస్తే ఒక లెక్క కనిపిస్తున్నది. కొన్ని పేర్లే రాసిన, నేను అందరూ ఇంకా రాయలేదు. ఇంకా చాలామంది ఇంకా ఉన్న వాళ్ళందరూ అడుగుతూనే ఉన్నారు. అండ్ మైనార్టీలు కూడా అడుగుతున్నారు. ముస్లిం మైనార్టీలో ఆయన అమీర్ అలీ ఖాన్ గారు ఉన్నారు, అండ్ షబ్బీర్ అలీ. ఎందుకంటే ముస్లింలకి ఒక్కటి కూడా లేదు ఇక్కడ, ముస్లింలకి మినిస్ట్రీలో ఒక అవకాశం కూడా దక్కలేదు వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. సో వాళ్ళలో ఒకటి ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఇవ్వక తప్పదు. 1 or 2 రెడ్లకు పోతే, ఒకటి ముస్లింకి పోతే ఇంకా మిగిలింది ఎంత? 4 ఏమో మిగులుతాయి. ఆ 4లో ఎస్సీల్లో ఒకటి, ఎస్టీకి ఒకటి పోయినా ఇంకా 2 ఉంటాయి. మరి ఎట్లా బ్యాలెన్స్ చేస్తారన్నది చూడాలి. మరి లేదు అసలు కేవలం ఒక 2, 3 పక్కన పెట్టి ఒక 2, 3 ఫిల్ చేసి మళ్ళీ ఇంకొక 2, 3 ఇది నీకే అని మళ్ళీ జిహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు ఆపే ప్రయత్నం చేస్తారా? అది కూడా ఉంటుంది. ఇప్పుడు ఏ ఈక్వేషన్లో వీళ్ళ లెక్కలు ఉండబోతున్నాయి అంటే, రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మేజర్ కాబోతున్నాయి. అండ్ ఇంకా వీళ్ళు పరిధిని విస్తరిస్తారా అంటున్నారు. జిహెచ్ఎంసీ పరిధి విస్తరిస్తే మొత్తం చుట్టూ ఉన్న మున్సిపాలిటీలన్నీ జిహెచ్ఎంసీలో కలిసే అవకాశం ఉంది. ఒక మినీ సంగ్రామం అవ్వచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ బేస్ ఒకటి నుంచి 2 మంత్రి పదవులు వచ్చే అవకాశం, మేబీ ఒకటి రావచ్చు ఎవరో ఒకరికి. మరి ఎవరు గెలవలేదు కదా అంటే ఎవరో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. అండ్ హైదరాబాద్లో ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ కాబట్టి వాళ్ళకు ఒకటి ఇచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఈ రకంగా మనం ఈ ఈక్వేషన్ అయితే కనబడుతూ ఉన్నది. కానీ మనమైతే ఒకటే అడుగుతున్నాం. ఇప్పుడు చాలామంది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కులంలో 2 ముగ్గురు తీసుకుంటున్నారు. ఇది అన్యాయం కదా. పార్టీ కోసం కష్టపడ్డ లీడర్లని పక్కన పెట్టి ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 3 ఉన్నారు. మరి 3 కట్ చేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క. నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వరంగల్లో 2. మరి లేని జిల్లాలకు అసలే లేరు, ప్రాతినిధ్యమే లేదు. ఆ జిల్లాలకి ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. రెండోది, అసలు ఒక్కొక్క ఫ్యామిలీలో 2 నుంచి 3 ఏంది, 2 నుంచి 3 ఏంది, ఒక్కొక్క కులంలో 4, 5 ఏంది, ఓసీలు 7 ఉన్నారా, 7. అందులో దట్టు ఓన్లీ రెడ్డి కమ్యూనిటీ నుంచి 4. ఇప్పుడు ఇక్కడ మనం ఇటు నిజామాబాద్కి పోతే, ఇది మన నిజామాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ ఈ ఏరియాకి పోతే ఆడ కూడా ఆయన ప్రేమ్ సాగర్ రావు అడుగుతున్నాడు, ఇటు వివేక్ అడుగుతున్నాడు. ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ కమ్యూనిటీ ఈక్వేషన్ కూడా చాలా కీలకం కాబోతున్నది. మరి ఏం జరుగుతుంది ఏంటి అన్నది చూడాలి. ఒకటైతే చాలా కీలకం, ఒక కుటుంబంలో ఇప్పటికే ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి 2, 3 తయారైపోయారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళే ఎంపీలు వాళ్ళే ఉన్నారు, ఒకే కమ్యూనిటీ నుంచి ఉన్నారు. మళ్ళీ వాళ్ళే లాబింగ్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళే అల్టిమేట్గా దీంట్లో మనీ కూడా వర్కౌట్ అవుతుంది. దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అక్కర్లేదు, లేకపోతే ఇదేదో పైసలకి సంబంధం లేని విషయంగా మనం చూడాల్సిన అక్కర్లేదు. మనీ మనీ కూడా మ్యాటర్ అయ్యే అవకాశం కనబడతా ఉన్నది. సో 6 ఎవరు కాబోతున్నారు అన్నది చాలా కీలకం. కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే, ముందుగా వీళ్ళు
మినిస్ట్రీస్ ఉన్నాయి కదా, మన చైర్మన్ పోస్టులు ఉన్నాయి కదా, కార్పొరేషన్ చైర్మన్లు, ఇవి ఫిల్ చేసిన తర్వాత మిగతా వాటికి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. కొంతమంది ఎమ్మెల్సీ ఆశావాహులు మాకు ఎమ్మెల్సీ ఇచ్చి మాకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఏం జరుగుద్ది అన్నది చూడాలి. ఎమ్మెల్సీ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఇంకా డిలే అవుతుంది. అది మార్చిలో ఉన్న ఎలక్షన్. మొత్తం 6-7 ఉన్నట్టున్నాయి, మొత్తం 9 ఉన్నట్టున్నాయి. ఎమ్మెల్యే కోటా ఉన్నాయి, అండ్ టీచర్స్ కోటా ఉంది, అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది, ఎమ్మెల్యే నామినేటెడ్ ఎమ్మెల్సీ కూడా ఉన్నాయి 5-6. సో కాబట్టి అది చాలా డిలే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఎవరినైనా వీళ్ళని అనుకున్న వాళ్ళని ఫస్ట్ ఒకరిద్దరిని ఏమైనా మినిస్టర్ చేసే వాళ్ళకి ఏమైనా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందా? అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా వినబడ్డది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి సగం కుర్చీ ఆయనదే అని రేవంత్ రెడ్డి గతంలో వ్యాఖ్యలు చేశారు. మరి ఆయనకు వస్తుందా? ఇన్ని కొట్లాటల మధ్య ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చే అవకాశం ఉందా? ఈ చర్చ కూడా జరుగుతున్నది. సో అల్టిమేట్గా గాంధీ భవన్లో మొత్తం చర్చ ఉన్న ఎమ్మెల్యేలంతా ఈ 52 మంది మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంత్రి 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 మంత్రి. సో చూడాలి మరి ఎవరికి ఈ టికెట్ వచ్చే అవకాశం ఉంది, ఈ మినిస్ట్రీ వచ్చే అవకాశం ఉంది, ఏం చేస్తున్నది. ఏదేమైనప్పటికీ తక్షణమే వీటిని భర్తీ చేయాలి, వాటి మీద రివ్యూ జరగాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ప్రధానంగా అక్కడక్కడ కనబడుతున్నది. ఆ హోమ్ మినిస్ట్రీ కావాలి. ఎడ్యుకేషన్లో పిల్లలకు విషాహారము, పిల్లలు చనిపోతున్నారు, అది కనబడతా ఉన్నది. మరి ఇవన్నీ రివ్యూ చేయాలి కదా మినిస్టర్. అన్నీ ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకుని ఆయనకి లేని భారం ఎట్లా రివ్యూ చేయగలుగుతారు? చూద్దాం ఎవరు 6 కొత్త మంత్రులు అన్నది భవిష్యత్తులో చూద్దాం. ఈక్వేషన్ అయితే ఇది. ఇన్ని ఈక్వేషన్స్ మధ్య అల్టిమేట్గా నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి ఫైనల్ చేసింది అక్కడ లిస్ట్ తయారవుతుంది. ఇక అందులోకి అంతకుమించి ఏముండదు. ఇక అందులో మనం డౌట్ పడాల్సిన అక్కరే లేదు. ఆయన మెచ్చినా, ఆయన నచ్చినా, ఎట్లా మెచ్చుతాడు, ఎట్లా నచ్చుతాడు అన్నది అది వేరే విషయం, మనకి సంబంధం లేని విషయం అది. సో ఎట్లా మెచ్చుతాడు, ఎట్లా నచ్చుతాడు అన్నది మనం క్యాండిడేట్ డిసైడ్ అయిన తర్వాత మనం చెప్పగలుగుతాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.